అన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. రేపైతే మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే మనం విందాం. నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇద్దరు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొడుద్ది. ఇది ఒక పెద్ద రికార్డు, సెన్సేషనల్ గా రికార్డ్ చేస్తుంది. జై చరణ్. ఈ సినిమా గురించి చాలా మంది మాలాగే అందరు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కాకుండా ఆల్ ఇండియా ఫ్యాన్స్ వరల్డ్ వైజ్ గా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కాబోయే సినిమా బ్లాక్ బాస్టర్. ఇప్పటి వరకు ఉన్న రికార్డులు మొత్తం తుడుచుకెళ్ళిపోద్ది. రేటింగ్ అమాంతం ఆకాశం పైకి ఎత్తుకుపోయిద్ది. ఈ సినిమాకున్న బడ్జెట్ ఒక లెవెల్ అయితే ఈ సినిమాకి రాబోయే బడ్జెట్ మరొక లెవెల్గా ఉంటుంది. అలాగే రాజమౌళి గారు ఎంతో చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. అందులో కల్లా మళ్ళా అజయ్ దేవగన్ గారు, అలాగే మన సీత పాత్రలు ఆలియా భట్. ఫ్యాన్స్ ఒక్కసారి చూడితే కాదు ఈ సినిమా, మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఇలాంటి సినిమా తీయడం కూడా మన అదృష్టం, తెలుగు వాళ్ళు చేసుకున్న ఎంతో అదృష్టం. ఓకే, ఇంతకు ముందు వచ్చిన బాహుబలి 2, అంతకు మించి ఉన్న ఇప్పుడు రాబోయే RRR, రేపు విడుదలవుతున్న సినిమా RRR అనే ఇది ఒక మన దేశమే కాదు వరల్డ్ వైజ్ ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం. 4 yearsగా ఇద్దరు హీరోలు కష్టపడుతున్నారు. తారక్ ఎంత కష్టపడుతున్నారు, చరణ్ అంతే కష్టపడుతున్నారు. బాహుబలి, KGF ఒక ఎత్తు, ఓన్లీ RRR ఒక ఎత్తు. జై చరణ్, జై రామ్ చరణ్. 4 years నుంచి ఈ మూవీని మేము ఎదురు చూస్తున్నా. ఎప్పుడు వస్తుందని. ఇంతకు ముందు రాబోయే ఈ సినిమా ఇంతకు ముందే రావాలి, మన అందరికి తెలుసు. ఎందుకంటే కరోనా వల్ల ఆగిపోయింది కాబట్టి ఒక 4 times వరకు జై చరణ్ 4 times వరకు ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఆ విషయం మన అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు రాబోతున్న రేపు ఈ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది. అమాంతం దీని రేటింగ్ అనేది ఆకాశంలో దూసుకుపోయిద్ది. జై చరణ్. 2021లో RRR కలెక్షన్స్ కానీ ఇదే ఫస్ట్, ఇవే లాస్ట్. తెలుగు ఇండస్ట్రీలో ఇంకొక సినిమా రాదు ఈ రికార్డులు కూడా బ్రేక్ చేయలేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు కష్టం. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్, జై RRR. ఉంటుందంటే మనకు తెలుసు రాజమౌళి సార్ ఏ రకంగా మూవీ తీస్తారో. అందులో కల్లా పాన్ ఇండియా మూవీ, వరల్డ్ వైజ్ పాన్ ఇండియా మూవీ అంటే ఏ రకంగా 1100 స్క్రీన్లో ఇది రిలీజ్ అవుతుంది వరల్డ్ వైజ్. ఆల్రెడీ మన UAL మూవీ ఆల్రెడీ స్క్రీన్ మీద పడింది. అక్కడ రేటింగ్ చూస్తే అమాంతం పైకి దూచుకుపోతుంది. నేను ఈ సినిమా గురించి 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. రాజమౌళి గారు తీస్తున్నారంటే మరి మామూలుగా ఉంటుంది సినిమా. బాహుబలి, KGF ఒక ఎత్తు అయితే RRR అనేది ఇంకొక ఎత్తు అన్న. ఇందులోన ఎన్టీఆర్ ఎంత సమానంగా నటిస్తారో చరణ్ గారు కూడా అంతే సమానంగా నటిస్తున్నారన్న. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్న 11,000 స్క్రీన్లు రిలీజ్ చేస్తున్నారన్న. ఎలాగొంత మరి రేపు ఆడవిడి మాత్రం ఆన్లైన్ చూపిస్తామన్నా. మీరు అలాగ బయటకు వచ్చిన తర్వాత గురు అందరికి సంక్రాంతి ఎప్పుడు అయిపోయింది, కానీ మాకు రేపు నుంచి మాకు సంక్రాంతి, కనుమ అన్ని ఆల్మోస్ట్ దీపావళి అన్ని రేపే. మనం ఉగాది త్వరలో చూడబోతున్నా. రేపే మళ్ళా సరైన ఉగాది. ఎందుకంటే చరణ్, తారక్ ఇద్దరు కాంబినేషన్ లో భారీ మల్టీ స్టార్ మూవీ RRR. జై చరణ్. ఓకే.